రోజు ఇట్స్ మీ గౌతమి షోలో నాతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు సెకండ్ జనరేషన్లో అందరికన్నా పెద్ద ఎంతైనా పెద్దవాళ్ళకి ఉండే వాళ్ళ రెస్పెక్టే వేరు. ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో పెద్దదాన్నే కదా, కొంచెం సెల్ఫ్ టెప్పా కొట్టుకుంటున్నాను అనమాట. సో మనందరికన్నా పెద్ద, మనందరి ఫేవరెట్, ఈ వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా, ఇంత యాక్టివ్గా ఉండడానికి గల సీక్రెట్ ఏంటో ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. తను ఎవరో కాదు, మనందరి ఫేవరెట్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళందరి ఫేవరెట్, అంటే నా ఫేవరెట్ రమక్క. సో లెట్స్ వెల్కమ్ రమక్క టు మై షో. ఇట్స్ మీ గౌతమి. హాయ్ అక్క, వెల్కమ్ టు మై షో. హాయ్ నాన్న గౌతమి. నేను పెద్దే, మీ ఇంటికి నువ్వు పెద్దే, కానీ నాకు నువ్వు చిట్టి చెల్లివి, కన్న తల్లివి. గౌతమి, చాలా హ్యాపీగా ఉంది నువ్వు నాకు ఇంటర్వ్యూకి ఇలాగ చేస్తున్నందుకు. ఇంటర్వ్యూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా మన ఫ్యామిలీలో అందరూ చాలా చాలా ఇష్టం. అమ్మాజీ టీం అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే అందరికీ ఎంత ఇష్టమో అందరూ నాకు కూడా అంతే ఇష్టం. నేను అడగగానే ఈ షోకి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. కాకపోతే నీకు గెస్ట్గా పిలవడం వల్ల నేను కొంచెం కష్టపడ్డాను. చూసావా ఎంత కష్టపడి నేను కొంచెం చిన్నదానిలా కనిపించడానికి చాలా ట్రై చేశాను. కానీ ఆ ట్రై వర్కౌట్ అవుతుందో లేదో అనేది చూద్దాం, వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సరే అయితే కంఫర్టబుల్గా కూర్చో, హ్యాపీగా ఉండు. అన్ని మంచి మంచి క్వశ్చన్సే అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఓకే? నీలో నీకు నచ్చింది, నీకు ఇతరులు నచ్చాలంటే అవతల వ్యక్తిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? అందరితో స్నేహభావంగా, ఫ్రెండ్లీగా ఉంటాను. అది నాలో చూసి అందరూ నచ్చుతారు. ఇతరుల్లో నేను చూసి ఎలా ఉండాలి వాళ్ళు అని నేను ఎప్పుడు ఉద్దేశించలేదు. అలా నేను ఎలా ఉన్నా నేను వాళ్ళతో కలుస్తాను. వాళ్ళు అది ఉంటేనే నేను కలుస్తాను అనే ఉద్దేశం నాకు లేదు. జనరల్గా అమ్మాయిలకి పెళ్లి చేసే ముందు అల్లికలు, కుట్లు, ఇంటి పని, వంట పని అన్నీ నేర్పిస్తారు. కానీ నువ్వు పెళ్ళయి పిల్లలు పుట్టి, వాళ్ళకి పిల్లలు పుట్టిన ఈ టైంలో కూడా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, నాకు తెలియంది ఏదైనా ఉంది నేర్చుకోవాలి అనే ఉత్సాహం నీలో ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా అయిపోతున్నారంటే, తిన్నాం, పడుకున్నాం, ఈవెన్ జాబ్ చేస్తే సంపాదించాం, ఈ మూడే ఇంపార్టెంట్ అనుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, చాలా లేజీగా ఉన్నారు. సో ఈ వయసులో నువ్వు అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నావు. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు అనుకుంటున్నావు? నేను అప్డేట్ అవ్వడం అంటే అది నా పేరెంట్స్తో వాళ్ళ నుంచి వచ్చింది ఏంటి. అది నాన్నకి ఇష్టం, అన్నీ సాంప్రదాయకంగా ఉండాలి, కానీ అన్నీ అప్డేట్ అవుతుండాలి. నాకు ఇంకొకటి, అమ్మ యాజ్ యూజువల్ అమ్మ స్టిచెస్ నేర్పడం, అది నేర్చుకో ఇది నేర్చుకో అని ప్రోత్సహించడం. ఆఫ్టర్ మ్యారేజ్ నా భర్త కూడా అంతే, నా పిల్లలు అంతే. అమ్మ పెయింటింగ్ అప్డేట్స్ చేయి అని. నాకు దేంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు బ్యాక్ స్టెప్ ఇవ్వలేదు. సో అందుకే నా హాబీ ఇంకా అలాగా పెరుగుతూ వచ్చింది. ఇంకా ఇవాళ రేపు పిల్లలు, నిజమే నువ్వన్నది, వాళ్ళలో చేంజెస్ రావాలి. వాళ్ళ హాబీస్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు దోహదపడుతూ ఉండాలి. నెక్స్ట్ నేను చెప్పింది యూత్ పిల్లలకి నెట్లో ఎక్కువ టైం ఇవ్వకుండా
వాళ్ళలో ఏంటి హాబీ ఉంది, వాళ్ళు తెలుసుకునేది బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని నేను చెప్తున్నాను. అది ఈవెన్ ఏదైనా, ఏ హాబీ అయినా, స్టిచెస్ అయినా ఇవాళ నిజంగా అక్క నువ్వు చెప్పింది నాకు కూడా వింటుంటే నిజమే అనిపిస్తుంది. పని నేర్చుకోవడం అనేది మన బాధ్యత, కానీ ఆ పని నేర్చుకున్న తర్వాత దానిలో పర్ఫెక్షన్ ఉండడం అనేది కూడా, అది చూసుకోవడం కూడా మన బాధ్యత. నువ్వు వంటలో పర్ఫెక్ట్, ఇంటి పనిలో పర్ఫెక్ట్, ఇంటిని డెకరేట్ చేసుకోవడంలో పర్ఫెక్ట్, యాక్టివ్గా ఉండడంలో పర్ఫెక్ట్, గలగల మాట్లాడడంలో పర్ఫెక్ట్. ఇన్ జనరలైజ్ చేసి చెప్పాలంటే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ ప్యాకేజ్. సో ఈ పర్ఫెక్షన్ అన్నిట్లోని నా కోసం నేను ఒక 3 విషయాలు చెప్తాను. నా కోసం నువ్వు ఈ 3 నాకు చేసి చూపించాలి. ఫస్ట్ థింగ్, నీ వీణ వినాలనే ఉంది. నా కోసం ఒక వీణ ప్లే చేస్తావని అనుకుంటున్నాను. అలాగే నువ్వు చాలా క్రేజీ వంటలు చేస్తావని నాకు తెలుసు. సో అలాంటి ఒక క్రేజియస్ట్ థింగ్ ఏదైనా వండి పెట్టి నాకు చూపిస్తావని అడుగుతున్నాను. థర్డ్ థింగ్ వచ్చి, నీకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము నాకు తెలుసు. సో నేను వినింది ఏంటంటే చిన్న ప్లాంట్స్తోని నువ్వు ఇంటిని చాలా నీట్గా డెకరేట్ చేసుకుంటావని. సో నీ గార్డెన్ కానీ ఇంకేమైనా స్పెషల్ ప్లాంట్స్ కానీ అవన్నీ చూపిస్తావని, వాటి గురించి పేర్లతో సహా చెప్తావని అడుగుతున్నాను. గౌతమి, వీణ అన్నావు. వీణ ట్రై చేస్తాను. నేను చాలా రోజుల తర్వాత తీసాను కదా, అంతగా ఏదో నా మాటగా టైం పాస్ కోసం నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నీకోసం ఒక కీర్తన, తిరుతిరు జవరాల ఒక చిన్న చరణం, పల్లవి చరణం వేస్తాను ఒక్కటి. ఓకే, ఐటమ్స్ చాలా తక్కువ సమయంలో మ్యాంగో హల్వా అవుతుంది. నేను అది చేసి చూస్తాను. సీజన్ కూడా కదా, మ్యాంగో సీజన్. సో మ్యాంగో హల్వా చేద్దాం. మ్యాంగో పల్ప్ నేను తెచ్చి ఉంచుకున్నాను. జస్ట్ 2 మ్యాంగోస్ గ్రైండ్ చేశాను. అరరూట్ అండ్ షుగర్, డ్రై ఫ్రూట్స్. ఆల్రెడీ నేను ఘీ ఒక స్పూన్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఘీలో వేడిగా అయింది, దాంట్లో నేను ఈ పల్ప్ వేస్తున్నాను. ఈలో అది దగ్గరికి అయ్యేలోగా మనం అరరోట్లో దిస్ ఇస్ బ్యాంబూ కదా, ఇది అందరికి తెలిసిన ప్లాంటే, కానీ ఇది నేను ఇంట్లోనే గ్రాఫ్టింగ్ చేస్తూ అందరికి గిఫ్ట్ చేస్తుంటాను. ఇంక ఇది మనం ఇంట్లో పెంచుకోవచ్చు, మట్టిలో కూడా పెంచుకోవచ్చు, వాటర్లో. అది చాలా మంచిది. నెక్స్ట్ ఇది స్పైడర్ గ్రాస్ అంటారు దీనికి. నీటిలో కూడా పెరుగుతుంది,
మనం ఇలాగ ఇంటీరియర్ డెకరేషన్ కోసం బాగుంటుంది ఇది. లక్కీ కూడా అంటారు ఇది. 5 లక్కీ ప్లాంట్స్ లో ఇది ఒకటి చాలా లక్కీ అన్నమాట. ఇది డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకోవడానికి ఇది చాలా మంచిది ఈ ప్లాంట్. అండ్ నెక్స్ట్ వన్ ఎడేనియం. ఇది మీకు తెలిసిందే ఎడేనియం. ఇది స్పైడర్ అండ్ దిస్ ఈజ్ స్పైడర్. ఇవన్నీ లక్కీ స్నేక్ ప్లాంట్. ఈ నేమ్ అనేది నాకు ఇంక తెలియదు. అండ్ ఇది ఎడేనియం. ఇంకా ఫ్లవర్స్ రావడానికి ఉన్నది, ఇంకా రాలేదు. అండ్ దిస్ ఇస్ ఇంటీరియర్ డెకరేషన్. ఇది ఫ్లవర్స్ తో పాటు వచ్చిన ఎడేనియం. లైక్ చిన్న బోన్సే లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇంట్లోనే బోన్సే చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా లక్కీ ప్లాంట్. 5 లక్కీ ప్లాంట్స్ లో పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ఎదిగినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం అంతా ఇంత కాదు. అది మాటల్లో చెప్పలేము. ఆ ఫీలింగ్ కూడా మనమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో ఇద్దరు పిల్లలు ఒక రేంజ్లో ఉన్నారు, బాగా సెటిల్ అయ్యారు. నువ్వంటే వాళ్ళకి 2 కళ్ళతో సమానం. అమ్మ నాన్న ఎవరైనా అలాగే ఉంటారు, కానీ నాకెందుకో విక్రమ్ వివేక్ చాలా స్పెషల్గా అనిపిస్తారు. వాళ్ళ గురించి ఏదైనా ఏదైనా చిన్నప్పుడు వాళ్ళు చేసిన ఒక చిలిపి పని, అల్లరి, ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోక. పిల్లలు తల్లి ప్రాణం కదా, అలాగే నాకు విక్రమ్ వివేక్ అంటే ప్రాణం. నా దిల్కుడే నా జానే జిగర్స్ వాళ్ళు. విక్రమ్ చిలిప్ చేష్టలు అంటే చిన్నప్పుడు ఎండగా ఉంది నాన్న పడుకో అని చెప్తే నా దగ్గరే పడుకొని పెడుతూ ఉన్నప్పుడు వాడు నన్ను పడుకొని పెట్టి వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఇలాంటివి ఆటలంటే వాడికి చాలా అంటే ఇది కదా, ఇలాంటి వాటిలో చాలా ట్రిక్స్ వేసి ఆటకు మాత్రం వెళ్ళిపోతుండేవాడు. చాలా చిన్న చేసి ఇలాంటివి ఎక్కువగా చేస్తుండేవాడు. నెక్స్ట్ వివేక్ బిస్కెట్స్ అంటే కొద్దిగా ఇష్టము. ఫ్రిడ్జ్ లో ఉంచుతుంది దాన్ని. బిస్కెట్ తీయడానికి అని వెళ్ళేవాడు, అన్ని ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టేసేవాడు. బిస్కెట్ మాత్రం తీసేవాడు కాదు పాపం. అన్ని చక్కగా చూసి అన్ని బయటికి తీసి వచ్చేవాడు. మళ్ళా అమ్మ బిస్కెట్ అని అడిగేవాడు. అప్పుడు నేను వెళ్ళి ఇచ్చేదాకా, అంటే నేను ఫ్రిడ్జ్ లో అన్ని సర్ది నేను మళ్ళీ బిస్కెట్స్ ఇచ్చేదాకా, అంటే వాడికి ఇలాంటివన్నీ చేసేవాడు. క్యాలెండర్లో 365 డేస్ అన్ని స్టేట్ వైజ్ పూజలు, ఫెస్టివల్స్ అందరికి వేరువేరుగా ఉంటాయి. కొన్ని రోజులు మాత్రమే కొన్ని స్టేట్ పీపుల్కి పూజ కానీ ఫెస్టివల్ కానీ ఉంటాయి. కానీ నువ్వు 365 డేస్ ఏదో ఒక పూజ కంటిన్యూగా చేస్తూనే ఉంటావు. సో నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు నువ్వు చేసిన పూజలు నీకు ఎన్ని గుర్తుంటే అన్ని మ్యాక్సిమం నెంబర్ చెప్పు. అవును, పూజలంటే కొద్దిగా నాకు ఇంట్రెస్టే. నాకు తెలిసిన పూజలు అంటే ఫస్ట్ మనం అందరం గణేష్ చతుర్థి చేసుకుంటాం. గణేష్ పూజ, సరస్వతి పూజ, పొలేర అమావాస్య, సావిత్ర అమావాస్య, అండ్ శ్రీడి పారాయణం చేస్తాం, లలిత పూజ చేసుకుంటాం, ఇంకా మారశ్రీ లక్షవారాలు, త్రినాథ మేళ, సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం, ఇలా సీజనల్లీ పూజలు చేసుకుంటూ ఈ సైడ్గా వ్రతాలు చేసుకుంటూ ఉంటాను. నీతో ఇంటర్వ్యూ అంటే మార్నింగ్ నుంచి చాలా ఆలోచించాను. ఎలా రెడీ అవ్వాలి, శారీ కట్టుకోవాలా, ఏ డ్రెస్ వేసుకోవాలి అని. శారీ కట్టుకుంటే నీకన్నా పెద్ద దానిలాగా నేనే కనిపిస్తాను. సో కొంచెం చిన్న దానిలాగా కనిపించడానికి చాలా ట్రై చేశాను. కనిపిస్తున్నానో లేదో నువ్వే చెప్పాలి. సో జనరల్గా నేనేం చేస్తానంటే, చాలా లావ్ అయిపోతున్నాను అని చెప్పి ఒక డైట్ స్టార్ట్ చేస్తాను. 10 days 20 days చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. మళ్ళీ 20 days తర్వాత ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, ఈ హోటల్లో ఇది బాగుంటుంది అని అన్నీ గుర్తొస్తాయి. సో అన్నీ మర్చిపోయి చక్కగా కూర్చొని తింటాను.
కానీ ఇన్ని లాంగ్ ఇయర్స్గా నేను నిన్ను చూసిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు నువ్వు అలాగే ఉన్నావు, అసలు ఇంచ్ కూడా మారలేదు. సో ఇలాగా మెయింటైన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? పర్టికులర్గా లైఫ్లోని ఏది మనం అలవాటుగా మార్చుకోవాలి? లైఫ్లో ఏది అలవాటుగా మార్చుకోవాలి? నువ్వు నాకన్నా చిన్నదానిలా కనిపిస్తున్నావా లేదా? నువ్వు చాలా చక్కగా చిన్నదానిగా ఉంటావు. ఎప్పటికీ అలాగే ఉండాలి అని వయసు తగ్గట్టు మనం కూడా పెరుగుతూ ఉంటాము. అది ఎదుటి వాళ్ళలో ఉన్న అభిమానం తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్, ఎప్పుడూ అలాగే ఉండాలి, కొద్దిగా మెయింటైన్ చేయాలి అంటే తిండి లిమిట్గా తినాలి, అప్పుడప్పుడు యోగా, కానీ వాటర్ చాలా బాగా ఎక్కువగా తాగాలి, యోగా చేయాలి. లేదు అంటే వాకింగ్. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా క్వాంటిటీ తక్కువలో తినాలి. నెక్స్ట్, అలాగే ఎప్పుడు మెయింటైన్ చేయాలంటే మస్ట్ యోగా చేయాలి. అందరికీ నేను చెప్పింది యోగా. వాటర్ ఎక్కువగా తాగాలి, యోగా చేయాలి. దట్స్ ఆల్. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, అమ్మ అయిపోయినా, అమ్మమ్మ అయిపోయినా, నానమ్మ అయిపోయినా, అమ్మ అనే ఆ స్థానం మన గుండెల్లో ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. సో నువ్వు ఎలాగో నానమ్మ అయిపోయావు, ఒక పెద్ద తరహా వచ్చిన తర్వాత మన ఆలోచనలోని చాలా మార్పులు వస్తాయి. కానీ నేనేమంటానంటే అమ్మ అనే పదం, ఆ స్థానం ఎప్పటికీ మారదు. సో ఈ వయసులో అమ్మతో ఉండే నీ బంధం, అలాగే మన బిగ్ బాస్ రమేష్ అన్నయ్యతో వాళ్ళిద్దరి గురించి ఏదైనా ఒక 2 లైన్స్. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అది ఎంత అక్షయ పాత్ర లాగా అనమాట. మనకి అమ్మ ఎంత ప్రేమ చూపించినా ఇంకా అమ్మ దగ్గర నుంచి మనకి ప్రేమ కావాలి అన్నట్లు అనిపిస్తుంది. అమ్మ దగ్గర తరగదు. అలాగే అన్నయ్య నాన్న తర్వాత అన్ని బాధ్యతలు తీసుకొని చక్కగా ఫ్యామిలీకి బాగా ఇచ్చేసుకొచ్చాడు. అక్క చెల్లెలకి, తమ్ముడికి, అందరికీ చక్కగా చూసుకొని తన అంటే ఇండస్ట్రీ బిజినెస్ కూడా చక్కగా చూసుకొని అందరికీ చక్కగా ప్రేమగా చూసుకుంటూ బాగా చేశాడు, మేనేజ్ చేశాడు అన్నయ్య. సో బిగ్ బాసే. అలాగే తమ్ముడన్నా నాకు చాలా ఇష్టం. మాట సాయం, అన్నదమ్ముల మాట సాయం అన్ని చాలా బాగా బిగ్ బాస్లే ఇద్దరు. ఫైనలీ అక్క, నువ్వు అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ చేసావు. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను చాలా కష్టపెట్టాను, ఎందుకంటే ఇల్లంతా తిప్పాను, అన్నీ చూపించేశాను. ఫైనలీ ఐ హోప్ నువ్వు చాలా ఎంజాయ్ చేసావని, కష్టపడుతూ ఎంజాయ్ చేసావని అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. నా ఫస్ట్ షోలో గీతక్కతో ఎంతైతే ఎంజాయ్ చేశానో, నా సెకండ్ షోలో నీతో కూడా నేను అంతే ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ నేను ఈ సెకండ్ ఎపిసోడ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నేను అడగగానే ఒప్పుకున్నందుకు. కనీసం చూద్దాం, లాస్ట్ ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్కి నేను కొంచెం ఎక్కువ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చేస్తారో లేదో, హోప్ ఫర్ ద బెస్ట్ లైక్స్. థ్యాంక్ యూ అక్క. నీ మాటల్లో ఒక 2 లైన్స్ చెప్పు. ఎలా ఉంది ఈ థాట్ కానీ, ఈ ప్రొసీజర్ కానీ, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగుందా లేదా? గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ లాక్డౌన్లో మంచి ప్లాన్ చేసావు మా అందరికి, అంటే ఎంటర్టైన్ చేయడానికో ఏదో సంథింగ్ టైం పాస్ కోసం మాకు చాలా బాగా చేస్తున్నాం. క్వారంటైన్లో ఉండి మాకు నీ తాలూకా యాక్టివిటీస్కి చాలా సరదా వేస్తుంది అనమాట. నీలో ఉన్న ఉత్సాహం మాలో కూడా తెప్పించి మాకు చేయిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.
నీకు నీ యాంకరింగ్ ఎక్కడ ట్రై చేయి, చాలా బాగా అవుతుంది యాంకరింగ్ చేయడం, చాలా బాగా చేస్తున్నావు. సో ఇంత బాగా మాకు చేయించినందుకు నీకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.